నేను ప్రేమించిన మా వారిని పెళ్లి చేసుకున్నానని ఆనందపడాలో, ఆ శ్రీవారు ఏ క్షణానైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడని భయపడుతూ కాపురం చేయాలో తెలియని సందిగ్ధంలో ఇన్నేళ్ళు కాపురం చేసుకుంటూ వచ్చానన్నయ్య. అది ఎంత నరకమో అనుభవించిన నాకే తెలుస్తుంది. ఇప్పుడు నీ కాపురానికి ఏమైందని అలా కన్నీరు పెట్టుకుంటున్నావు? ఇంకా ఏం కావాలన్నయ్య? ఆ మహాతల్లి శారద ఎన్ని విడాకులు అడిగిందంట. ఈయనిచ్చేయొచ్చు కదా, ప్రాణం పోయినా ఇవ్వనంటున్నాడు. అంతేకాదన్నయ్య, వాళ్ళ అబ్బాయి గగన్తో ఘర్షణ పడి కొట్టాడంట. కొట్టినందుకు ఈయనే చేయి కాల్చుకుంటున్నాడన్నయ్య. ఆవిడ గారి మీద ఎంత ప్రేమ కారిపోతుందో చూడన్నయ్య. అంత ప్రేమ నా మీద, నా పిల్లల మీద ఏనాడైనా చూపించారా ఆయన? ఇదంతా ఒకెత్తైతే భూమి ఆడిన మాటలు ఇంకో ఎత్తన్నయ్య. తను నా మేనకొడలు కదన్నయ్య. కష్టం వస్తే నా వైపు నిలబడాలి కదా, ఆ శారద వైపు నిలబడుతుందేంటి? భూమి ఏమంది? ఏమంటుంది? ఆవిడ గారు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటుందో కారణమేంటో కనుక్కుంటానంటుంది. మా ఆయనకి ఆవిడకి సఖ్యత కుదురుస్తానంటుంది. ఏదో ఓదార్పుగా అలా మాట్లాడుంటుందమ్మా. నీ అన్నయ్యగా ఈరోజు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను మీరా. ఎలాగూ ఆ శారద విడాకులు అడిగిందని చెప్తున్నావు కదా, ఎలాగైనా అవి కుదిరేలా చేసి వాళ్ళని విడగొడతాను. కేపీని నీ ఒక్కదానికే సొంతమయ్యేలా చేస్తాను. కొడుకుగా ఆ గగన్కి కూడా కేపీ మీద ఎలాంటి రైట్స్ లేకుండా చేస్తాను. నన్ను నమ్మమ్మా, ఇదే నా ప్రామిస్.